హలో! నమస్తే. వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఇవాళ మన ముందు ఆర్ శ్రీనికిత ఉన్నారు. సో, ఆర్ శ్రీనికిత ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ 2024లో ఎగ్జామినేషన్ రాసి తను మినిస్ట్రీ ఆఫ్ మైన్స్‌లో ఎల్‌డిసిగా సెలెక్ట్ అయింది. సో, తన ప్రత్యేకత ఏంటంటే షీ ఈస్ ఫ్రమ్ కంప్లీట్‌లీ నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్. చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కంపల్సరీ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తేనే జాబ్స్ వస్తాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ పర్టిక్యులర్‌గా ఎస్ఎస్‌సి లాంటి జాబ్స్ క్రాక్ చేయడం చాలా కష్టం అనుకుంటారు. కానీ తనకు మ్యాథ్స్‌లో కూడా చాలా మంచి స్కోర్ వచ్చింది. ఒక నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి అంటే బయాలజీ బైపీసీ స్ట్రీమ్ నుంచి వచ్చి ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్స్ మీకు తెలుసు ఇవాళ ఎస్ఎస్‌సిలో. మనకి ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ 2024లో మనకి 3437 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి ఇండియా వైడ్. 34.5 లక్షల మంది దీనికోసం పోటీ పడ్డారు. ఇన్ని లక్షల మందిలో తను విజేతగా నిలిచి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్‌లో ఎల్‌డిసిగా సెలెక్ట్ అయినటువంటి ఆర్ శ్రీనికిత మన ముందున్నారు. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ రిమార్కబుల్ అచీవ్‌మెంట్ శ్రీనికిత. సో, ప్లీజ్ హావ్ దిస్ బొకే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. Thank you. అమ్మ, వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్. Thank you, sir. రియలీ ఎందుకంటే ఒక నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి, బయాలజీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ ఎస్ఎస్‌సిలో మ్యాథ్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అలాంటి నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి అంటే ఇలాంటి జాబ్‌ని క్రాక్ చేయడం మామూలు విషయం కాదు. యూ హావ్ రియలీ డన్ ఎ వండర్‌ఫుల్ జాబ్. సో, చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ జాబ్ వచ్చినందుకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. 2 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఓకే. అది. హ్మ్. సో, నాకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరికి కూడా థాంక్స్ చెప్తున్నాను సార్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. మీది ఏ ఊరు? కొద్దిగా మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్తారా? సో, నేను కర్నూలు నుండి వచ్చాను సార్. హుహు. మా స్కూలింగ్ అదంతా కర్నూలే సార్. కర్నూలే. హుహు. ఫాదర్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇన్ పంచాయత్ రాజ్. హుహు. అండ్ మా మదర్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్ సార్. ఓకే. ఓకే. సిబ్లింగ్స్ ఉన్నారా? సిబ్లింగ్స్ లేదు. వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ డాటర్. ఓన్లీ డాటర్. వండర్‌ఫుల్. ఇంటర్ వచ్చేసి బైపీసీ చేశాను సార్. హుహు. తర్వాత డిగ్రీలో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్. వావ్! వెరీ యూనిక్ సబ్జెక్ట్. ఫస్ట్ టైమ్ వింటున్నాను. బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్. ఫిషరీ సైన్సెస్. వండర్‌ఫుల్. సో, ఎక్కడ చేశారు మీరు బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్? నెల్లూరు సార్. నెల్లూరు. ఓకే. ఓకే. ఎప్పుడు కంప్లీట్ అయింది మీది? 2022లో కంప్లీట్ అయింది సార్. 2022లో కంప్లీట్ అయింది. అసలు అటువైపు నుంచి ఇటు అంటే ఎస్ఎస్‌సి వైపు రావాలని ఎందుకు అనిపించింది మీకు? మా మదరే ఇన్‌స్పిరేషన్ సార్ దానికి. అమ్మ ఇన్‌స్పిరేషన్. యెస్ సార్. ఓకే. ఓకే. అంటే లైక్ సో, అమ్మ చెప్పిందా ఈ జాబ్స్ ఇలా జాబ్స్ ఉంటాయి అనేసి? యెస్ సార్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎప్పటినుండో సెర్చ్ చేస్తున్నాను సార్. హుహు. అండ్ మా మదర్ సపోర్ట్‌తో అన్నీ తెలుసుకున్నాను సార్. ఏం ఎగ్జామ్స్ రాయాలి వాటి కోసం అని. హుహు. హుహు. అలా తెలుసుకొని నేను ఇక్కడికొచ్చాను సార్. ఓకే. అంటే మీరు ఫస్ట్ మీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేశారు? ఎక్కడ స్టార్ట్ చేశారు? ఎప్పుడు నేను స్టార్ట్ చేశారు? ఎవరెస్ట్ ఇంపాక్ట్‌లోనే స్టార్ట్ చేశాను సార్ 2022లో 22లో స్టార్ట్ చేశారు స్టార్ట్ మీరు. చేశాను సార్. అంటే ఆన్‌లైన్ తీసుకున్నారా? ఆన్‌లైన్ కోచింగ్ సార్. చూసారా అండి? సో, నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఒకటి. తర్వాత ఆన్‌లైన్ స్టూడెంట్ అండి. డైరెక్ట్ క్లాసెస్ కూడా కాదు. ఆన్‌లైన్‌లో క్లాసెస్ విన్నారు. ఓకే. ఆన్‌లైన్‌లో మీరు 1 ఇయర్ కోర్స్ జాయిన్ 1 అయినట్టున్నారు. ఇయర్ కోర్స్ జాయిన్ అయ్యాను సార్. 2022లో. వెరీ గుడ్. ఫస్ట్ మీరు అటెంప్ట్ ఎప్పుడిచ్చారు? ఫస్ట్ అటెంప్ట్ 2022లోనే ఇచ్చాను సార్. సీజీఎల్‌లా? సీజీఎల్‌కి. యెస్ సార్. ఓకే. హ్మ్. సీజీఎల్‌లో ఇచ్చాను. హుహు. క్వాలిఫై అయ్యాను సార్. హ్మ్. టైర్ 2 రాసాను. బట్ టైర్ 2 సో, ఫస్ట్ అటెంప్ట్‌లో టియర్ 1 క్లియర్ చేసేసారు. యెస్ సార్. టియర్ 2లో పోయింది. పోయింది. ఓకే. అప్పుడెలా ఫీల్ అయ్యారు? అంటే అప్పటికింకా నాకు సబ్జెక్ట్స్ ఏమి రావు సార్. జస్ట్ డైరెక్ట్ అటెంప్ట్ ఇచ్చాను సార్. ఓకే. ఆహా! అంటే టైమ్ తక్కువుండిందా టైం చాలా మీకప్పటికి? తక్కువుంది సార్. ఆహా! సో, ప్రిపరేషన్ సరిగ్గా లేక ఓకే. పోయింది సార్. 23 కోసం ఆహా! కూర్చున్నాను సార్. 23కి 23 కూర్చున్నాను సార్. మళ్ళీ టైర్ 1 క్వాలిఫై అయ్యాను. టైర్ 2 260స్‌లో వచ్చింది సార్ స్కోర్. సీజీఎల్ 23. సీజీఎల్ 23. టియర్ 1 క్లియర్ అయింది. టైర్ 2లో ఆహా! 260స్‌లో వచ్చింది సార్ అప్పుడు స్కోర్. వేకెన్సీస్ కూడా తక్కువున్నాయి. కట్ ఆఫ్ తక్కువున్నాయి సార్. ఎక్కువుంది. యెస్ సార్. హుహు. అంటే ఇప్పుడు మరి 2 టైమ్స్ అంటే మిస్ అయింది కదా! టియర్ 2. అప్పుడు మీకు లైక్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండిందప్పుడు? అంటే లైక్ అంటే 2 టైమ్స్ ఇలా అయింది కదా! ట్రాక్ మారుద్దామని గాని అట్లేమన్నా మీకెప్పుడైనా అలా అనిపిచ్చిందా? ఎప్పుడూ అనిపించలేదు సార్. ఓకే. రాసిన ఎవ్రీ టైమ్ హుహు. నాకింకా గట్టిగా అనిపిచ్చేది సార్. ఐ వాంట్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్ అంతే. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఓకే. అలా నేను మళ్ళీ అన్ని స్టార్టింగ్ నుండి ఎవ్రీ సబ్జెక్ట్ బేసిక్స్ నుండి ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను సార్. మళ్ళీ ఓకే. మొత్తం అన్ని ఎవ్రీ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్. ఓకే. మళ్ళా ఇది 24 కదా! యెస్ సార్. 24. ఎస్ఎస్‌సి, సిహెచ్ఎస్ఎల్ 2024. 24లో క్రాక్ చేశాను సార్. వండర్‌ఫుల్. సిహెచ్ఎస్ఎల్ 2024 టియర్ 1 మీ స్కోర్ ఎంతమ్మా ఆఫ్టర్ నార్మలైజేషన్? ఆఫ్టర్ నార్మలైజేషన్ 158.18.
వండర్ఫుల్. ఆఫ్టర్ నార్మలైజేషన్ కమింగ్ ఫ్రమ్ నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్. వెరీ గుడ్. నెక్స్ట్ టియర్ 2 టియర్ 2 325 మార్క్స్ సార్. 325 ఔట్ ఆఫ్ 360. యెస్ సార్. సూపర్బ్! మార్వెలస్. మీకు అంటే ఇప్పుడు సీహెచ్ఎస్ఎల్ టియర్ 2 సబ్జెక్ట్ వైస్ ఏమైనా మీకేమైనా గుర్తున్నాయా? లైక్ మ్యాథ్స్‌లో ఎన్ని? యెస్ సార్. క్వాంట్‌లో 83 సార్. 83 ఔట్ ఆఫ్ Yes, sir. 90. రీజనింగ్ 86, 86. ఓకే. ఇంగ్లీష్ 112, ఓకే. జీకే 44 సార్. 44 జీకే. వావ్! వండర్‌ఫుల్. సో ఫైనల్‌గా 325 సార్. 325 వచ్చి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్‌లో ఎల్‌టీసీగా వచ్చింది. యెస్ సార్. నెక్స్ట్ సీజీఎల్ 2024 కూడా రాసారా? యెస్ సార్. ఓహ్! ఎంతొచ్చింది టియర్ 1? టియర్ 1 155.5 సార్. 150. ఓకే. నార్మలైజేషన్‌తో 162.5 అయింది సార్. 162.5. మెయిన్స్ ఎలా రాసారు? మెయిన్స్ రాసాను సార్. 320 వచ్చాయి సార్. 320. సో ఇది కూడా వచ్చేస్తుంది అయితే. ఫస్ట్ జాబ్ రావడమే కష్టమండి. ఒక్కసారి జాబ్ రావడం అంటూ మొదలైతే ఇంక అస్సలు ఆగదు. చూసారు కదా నిఖిత విషయంలో కూడా సీహెచ్ఎస్ఎల్ క్లియర్ చేసేసింది. ఇప్పుడు సీజీఎల్‌లో కూడా 320 1 సార్. 320 320 సార్. 320 ఉందంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే సీజీఎల్‌లో కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు మళ్ళీ 25 కూడా అటెంప్ట్ ఇస్తున్నారా? ఇస్తాను సార్. వావ్! ఎందుకంటే టాప్ ఎగ్జిక్యూటివ్ రావాలా. Yes, దట్స్ sir. యువర్ గోల్. వండర్‌ఫుల్. అవునమ్మా ఇప్పుడు మీకు మ్యాథ్స్ చాలా మంచి స్కోర్స్ వచ్చాయి. ఒక నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఈ స్కోర్‌లు ఎలా సాధ్యమయ్యాయి అసలు? ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళే చేయలేకపోతున్నారు. మీరు మరి నాన్ మ్యాథ్స్ నుంచి వచ్చి అంటే మీరు మ్యాథ్స్ ప్రత్యేకంగా ఏం చేశారు? పీవైక్యూస్ అన్ని పేపర్స్ యూట్యూబ్‌లో అలా కొన్ని సెపరేట్ క్లాసెస్ కానీ, మన ఎవరెస్ట్‌లోని హ్యాండ్‌ఔట్స్ హుహు. అన్నీ రిపీటెడ్‌గా రాస్ రివిజన్ మాస్టర్ క్లాసెస్ చేస్తున్నాను సార్. మొత్తం అన్ని అన్ని రివిజన్ చేశాను అన్ని సార్. రివిజన్ చేసుకున్నారు. ప్రాక్టీస్ చేసారా మళ్ళా? ప్రాక్టీస్ చాలా రెగ్యులర్‌గా ఎవ్రీ డే ఉండేలాగా చూసుకున్నాను సార్ అది. వండర్‌ఫుల్. సో ఆ విధంగా మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ స్ట్రెంథెన్ వచ్చింది. అయ్యాను సార్. స్ట్రెంథెన్ అయ్యారు. తర్వాత ఇప్పుడు చాలా మందికి జీఎస్ అనేది వీక్ పాయింట్. అంటే ఇప్పుడు ఒక విధంగా గేమ్ చేంజర్ అయిందని చెప్పాలి. యెస్ సార్. ఎందుకంటే ఇప్పుడు మొన్న సీజీఎల్ 2020 మీరు 18th షిఫ్టా మీది కూడా? యెస్ సార్. టఫెస్ట్ షిఫ్ట్ కదా! యెస్ సార్. సో ఎక్కువ మంది జీఎస్ చాలా డిఫికల్ట్‌గా ఫీల్ అవుతున్నారు. మిగతా మ్యాథ్స్, ఇంగ్లీషు స్కోర్ చేయగలుగుతున్నారు గానీ జీఎస్ దగ్గరకొచ్చేసరికి బాగా స్కోర్‌లు తక్కువ రావడము ఇలా అవుతుంది. మీకు చాలా మంచి స్కోర్ వచ్చింది. సీహెచ్ఎస్‌లో కూడా జీఎస్ ఎంతని చెప్పారు మీరు? 44 సార్. 44 ఔట్ ఆఫ్ 60 ఈస్ రియల్లీ అన్‌బిలీవబుల్. ఇంక్రెడిబుల్ స్కోర్. మరి సీజీఎల్? సీజీఎల్ 35 సార్. 35 18th షిఫ్ట్‌లో కూడా. యెస్ సార్. వండర్‌ఫుల్. అంటే ఏంటి మీ స్ట్రాటజీ జీఎస్‌కి అసలు? జీఎస్ నేను ఎన్‌సీఈఆర్‌టీ బేసిస్ మీద వెళ్ళాను సార్. ఆహా! ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ చదివాను సార్. ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ చదివారు. యెస్ సార్. ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ ఇంకా లూసెంట్ చదివాను సార్. హుహు. మన కోచింగ్‌వి క్వెషన్ పేపర్స్ ప్రాక్టీస్ చేశాను సార్. ప్రాక్టీస్ చేశారు. ఓకే. ఓకే. సో వీటి ద్వారా కరెంట్ అఫైర్స్‌కి ప్రత్యేకంగా ఏం చేశారు మీకేమన్నా గుర్తుందా? కరెంట్ అఫైర్స్ నార్మల్‌గా యూట్యూబ్‌లో యూట్యూబ్ అలా చూస్తుంటాను చూడడం. సార్. ఓకే. ఓకే. తర్వాత మీకు అంటే మాక్ టెస్ట్‌లు ఎలా రాసేవాళ్ళమ్మా మీరు? మాక్ టెస్ట్ నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్‌లు ఇచ్చాను సార్. ఎవ్రీ డే అట్‌లీస్ట్ 1 మాక్ టెస్ట్ అయినా రాసేలాగా హుహు. ప్లాన్ ప్లాన్ చేసుకున్నాను చేసుకునేవారా? సార్. ఆహా! చదివినా చదవకపోయినా ఆ రోజు మాత్రం ఒక మాక్ టెస్ట్ రాయాల్సిందే. అలా డైలీ ఒక మాక్ టెస్ట్ అండ్ వెంటనే మాక్ అనాలిసిస్ కూడా చేసేసుకునేదాన్ని సార్. ఆహా! ఇప్పుడు సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్ 2 సేమ్ ఇంటిగ్రేటెడే కాబట్టి అంటే మీరు ఎన్ని మాక్ టెస్ట్‌లు ఇచ్చిండొచ్చు? అంటే అప్రాక్సిమేట్‌లీ. టైర్ 2 అయితే ఒక 100-120 టెస్ట్‌లు ఇచ్చుండాను సార్. వావ్! టియర్ 2కి. యెస్ సార్. టియర్ 1? టియర్ 1 ఈజీగా 250 250 మాక్ టెస్ట్స్. యెస్ సార్. అనాలిసిస్ ఎలా ఉండేది మాక్ టెస్ట్ రాసిన తర్వాత? ఎలా అనాలిసిస్ చేసుకునేవారు మీరు? ఎవ్రీ క్వెషన్ పేపర్ హ్మ్. మళ్ళీ ఒకసారి చూస్తూ ఎవ్రీ క్వెషన్ కరెక్ట్ అయినా, రాంగ్ అయినా అన్ని క్వెషన్స్ మళ్ళీ చూస్తాను సార్. అన్నీ చూసేవారా? అన్నీ చూస్తాను సార్. ఆహా! జీకే అయితే ఒక ప్లేస్‌లో మొత్తం కంపైల్ చేసుకునేదాన్ని సార్ నోట్స్ అంతా. హుహు. లైక్ జీకే. హుహు. హిస్టరీ క్వెషన్స్ వస్తే అదంతా హిస్టరీలో ఒక ప్లేస్‌లో రాసుకునేదాన్ని సార్. హుహు. సంథింగ్ లైక్ బాబర్ గురించి వస్తే ఆ హ్మ్. బాబర్ కింద ఆ పాయింట్ వచ్చేలాగా రాసుకునేదాన్ని సార్ హుహు. నోట్స్‌లో. సో నోట్స్‌లో. దట్ నేను ఎవ్రీ టైమ్ రివైజ్ చేసుకునేటప్పుడు అన్ని క్వెషన్ పేపర్స్ కవర్ అయిపోయేలాగా నోట్స్ కంపైల్ చేసుకున్నాను సార్. ఓకే. 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 ఇంగ్లీష్ ఎలా చదివారమ్మా? ఇంగ్లీష్. ఇంగ్లీష్‌కి కూడా అలాగే ఒక బుక్ పెట్టుకున్నాను సార్. హుహు. తెలియని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్‌కి కానీ ఒక బుక్ మెయింటైన్ చేశాను సార్. హుహు. సో దట్ నేను రివైజ్ చేసుకునేటప్పుడు హుహు. అవి ఎక్కువ రివైజ్ చేసుకున్నాను సార్ దాన్ ఎనీ అదర్ బుక్స్. తెలియనివొస్తే నోట్ చేసుకునేవాళ్ళు యెస్ సార్. సబ్జెక్ట్ వైస్. యెస్ సార్. హుహు. ఇంగ్లీష్‌కి మీరు ఏం ప్రిపేర్ అయ్యారు? మన ఎవరెస్ట్ క్లాసెసేనా? కోచింగ్ క్లాసెస్ ఒకటే సార్. మన మన మెటీరియల్, మన యెస్ సార్. క్లాసెస్. మ్యాథ్స్ కూడా రాసుకుమాస్తారు. యెస్ సార్. జీఎస్‌కి మాత్రం ఎన్‌సీఈఆర్‌టీ ప్రిపేర్ ఎన్‌సీఈఆర్‌టీ. అయ్యారు. ఓకే. రీజనింగ్? రీజనింగ్ జస్ట్ ఎగ్జామ్ పేపర్స్‌లో వచ్చేంత అంతే. ప్రాక్టీస్ అదే చేశాను సార్. సరిపోయింది. ఓకే. ఓకే. రీజనింగ్.
ఓకే. సో, ఓవరాల్‌గా మీరు టియర్ 1 అయితే ఆల్‌మోస్ట్ 200 మాక్ టెస్ట్‌ల వరకు ఇచ్చారు. 200+. టియర్ 2 కూడా ఆల్‌మోస్ట్ 100+. 100 సో, ప్లస్. ఇంత మంచి స్కోర్ రావడం వెనక నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్‌లు రాయడము, వాటిని అనలైజ్ చేసుకోవడం కూడా మీ సక్సెస్‌కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్‌గా యెస్ సార్. చెప్పొచ్చు. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అమ్మా. చాలా ఇన్‌స్పైరింగ్ ఉంది. థాంక్ మీ ఈ జర్నీ అనేది మాత్రం చాలా ఇన్‌స్పైరింగ్ ఉంది. సో, ఇప్పుడు మీకు ఫస్టు 2 అంటే 22, 23 మీది క్లియర్ అవ్వలేదు కదా! యెస్ సార్. అప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే అంటే నేను మీరేదైనా లైక్ డిసప్పాయింట్ అవ్వడము అట్లేమన్నా ఉందా? డిసప్పాయింట్ అయ్యాను సార్. ఓకే. బట్ దాని తర్వాత అంటే పేపర్ అనాలిసిస్ మళ్ళీ చేసుకున్నాను సార్. ఎక్కడ మిస్టేక్స్ చేశాను హుహు. ఆర్ ఏ టాపిక్స్‌లో నేను వీక్ ఉన్నాను అన్నది అనాలిసిస్ చేసుకొని, హుహు. ఆ చాప్టర్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను సార్. హుహుహుహు. ఓకే. 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 అలా ఎవ్రీ టాపిక్ మీద వెళ్ళాను సార్. మళ్ళీ ఫస్ట్ నుండి ఎవ్రీ టాపిక్ రివైజ్ చేసుకుంటూ వెళ్తూ హుహు. అన్నీ ప్రాక్టీస్ చేశాను సార్. ఓకే. అలా చేసుకుంటూ పినాకిల్, పినాకిల్ పీవైక్యూ సిరీస్ మొత్తం అన్నీ చేశాను సార్. పీవైక్యూస్ చేస్తారన్ని. యెస్. ఆహా! అంటే అన్ని సబ్జెక్ట్‌లకి చేస్తారమ్మా? ఆల్‌మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ సార్. రీజనింగ్ కొన్ని చాప్టర్సే చేశాను సార్. రీజనింగ్ కొన్ని ఓన్లీ నాకు టఫ్ అనిపించినవి ఒక్కటి చేశాను సార్. హుహుహుహు. ఇప్పుడు మీరు ఫస్ట్ 2 అటెంప్ట్స్‌లో ఫెయిల్ అయినప్పుడు అమ్మా, నాన్న ఏమన్నారు? అంటే లైక్ అంటే సపోర్టివ్‌గానే ఏం కాదు గో అహెడ్ ఎప్పుడూ అని ఫుల్ సపోర్టివ్‌గానే ఫుల్ ఉన్నారు సార్ సపోర్టివ్. పేరెంట్స్. ఓకే. ఓకే. నేనెప్పుడైనా డిప్రెస్ అయినా కానీ, ఏదైనా ఓకే. అయినా ఆహా! లైక్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేసి, హుహు. నెక్స్ట్‌కి ప్రిపేర్ అవ్వు అని చెప్పి ఎప్పుడూ సపోర్టివ్‌గానే ఉన్నారు సార్. ఓకే. ఓకే. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో ఈ యాస్పిరెంట్స్‌కి ఎక్కువ మంది జీఎస్ అంటే బాగా డిఫికల్ట్‌గా ఫీల్ అవుతున్నారు. హార్డ్‌గా ఫీల్ అవుతున్నారు. స్కోర్స్ రావడం లేదని. మీకు మంచి స్కోర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి మీరిచ్చే ఇన్‌పుట్స్ జీఎస్ అంటే మీ ఉద్దేశ్యంలో జీఎస్ ఎలా మొదలుపెడితే బావుంటుంది? ఎలా ప్రిపేర్ అయితే బావుంటుంది? ఎప్పుడైనా జీఎస్ అనేది బేసిక్స్ నుండి మొదలుపెట్టాలి సార్. హుహు. అంటే మీరు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అన్ని సబ్జెక్ట్స్‌కి చదివారా? జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ 10థ్ వరకు చదివాను సార్. హుహు. మిగతావన్నీ ఇంటర్ బుక్స్‌తో సహా చదివాను సార్. అబ్బో! అది ఎవ్రీ సబ్జెక్ట్, ఎవ్రీ చాప్టర్ చదివి దానికొక స్మాల్ కంపైల్ నోట్స్ రాసుకున్నాను సార్. నోట్స్ నోట్స్ రాసుకున్నారు. రాసుకున్నాను. అండ్ దానిలోనే ఏమైనా క్వెషన్స్ వస్తే దానిలోకే యాడ్ చేసుకునేలాగా స్పేస్ పెట్టుకునేదాన్ని సార్ ప్రతి చాప్టర్‌కి. అలా నేనే నోట్స్ తయారు చేసుకున్నాను సార్. నోట్స్. తర్వాతొచ్చి మాక్ టెస్ట్‌లు రాసేటప్పుడు కొత్తగొచ్చినప్పుడు ఆ అది ఏరియాస్‌ని యెస్. రివైజ్ చేసుకోవడము. ఇంకా మ్యాథ్స్‌కి సంబంధించి కూడా పీవైక్యూస్ మొత్తము. మొత్తం సో, చేశాను. పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం అనేది మీ సక్సెస్‌లో చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్. తర్వాత నంబర్ ఆఫ్ ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాయడము. యెస్ సార్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారా మీరు? యెస్ సార్. 2025కి 2025కి స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈసారి 25లో మంచి ఎగ్జిక్యూటివ్ జాబ్ టాప్ కోసం. ఎగ్జిక్యూటివ్ వచ్చేయాలనేది హ్మ్. ఇంగ్లీష్‌కి సంబంధించిమ్మా? ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీ ఎవ్రీ స్కోర్ టైమ్ ఎంతొచ్చింది? రైట్ టు 112 సార్. 112 వచ్చింది. సీహెచ్ఎస్ఎల్ సీహెచ్ఎస్ఎల్. హుహు. సీజీఎల్? 115 సార్. 115. ఓకే. ఇంగ్లీష్‌కి పర్టిక్యులర్‌గా అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇంగ్లీష్ ఎవ్రీ రూల్స్ రివైజ్ చేస్తూ ఉన్నాను సార్. ఏదైతే మీ క్లాస్ రూమ్‌లో చెప్పామో ఆ రూల్స్ ఎవ్రీ రూల్ రివైజ్ చేసేదాన్ని సార్. ప్రతి చాప్టర్ ఒకసారి ఓపెన్ చేసి 2 మంత్స్‌కి ఒకసారైనా అలా రివైజ్ చేస్తూ ఉండేదాన్ని సార్. రివిజన్ చేసుకునేవారు. రివిజన్ మాక్సిమం 1 మంత్‌కి ఒకసారి రివైజ్ చేశాను సార్. అప్పుడప్పుడు 2 మంత్స్‌కి ఒకసారి అలా రివైజ్ చేశాను సార్. హుహుహుహు. అన్ని రూల్స్ రెగ్యులర్‌గా చూసుకునేదాన్ని సార్. వొకాబులరీకి బ్లాక్ బుక్ రెఫర్ చేశాను సార్. వొకాబులరీ వరకు బ్లాక్ బుక్ బ్లాక్ రెఫర్ బుక్ రెఫర్ చేశారు. చేశాను సార్. ఓకే. 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 ఇంకా పాత క్వెషన్ పేపర్స్‌లో వచ్చినవన్నీ ఒక నోట్స్ రాసుకున్నాను కదా సార్. అంటే అవి కూడా వొకాబులరీ ఇవన్నీ కూడా. వొకాబులరీ కూడా ఒక బుక్ పెట్టుకున్నాను సార్. అది హుహు. కూడా రివైజ్ చేసేదాన్ని సార్. ఓకే. 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 మీకు అంటే లైక్ ఎగ్జామ్ టైమ్‌లో ఆ ప్రెషరు అట్లా ఏమైనా ఉండేదా? లైక్ ఉంటుంది సార్. అందరికీ యాంగ్జైటీ అన్నది ఉంటుంది దాన్ని మీరు ఎగ్జామ్ టైమ్. ఎలా మరి మేనేజ్ చేయగలిగేవారు? నాకెప్పుడు మా పేరెంట్స్ పక్కనే ఉన్నారు సార్. సో, ఆహాహా! వాళ్ళు ఏం కాదు టెన్షన్ పడకుండా వెళ్ళు అని వాళ్ళలా చెప్పగానే అంత రిలాక్స్ అయిపోతుంది సార్ మైండ్. అంతేనా? ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎస్ఎస్‌సి సీజీఎల్ లేదంటే సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో యాస్పిరెంట్స్‌కి ఒక సక్సెస్‌ఫుల్ క్యాండిడేట్‌గా మీరిచ్చే సలహా? మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయడం సార్. ఓకే. నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రతి చాప్టర్‌లోనూ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి సార్. ఎన్ని సార్లు చేసినా మనం మళ్ళీ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటూనే ఉంటాయి. హుహు. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని చూడడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల వి విల్ రిమెంబర్ ఎవ్రీథింగ్. ఓకే. అది ఓకే. క్వాంట్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు ఏదైనా. మల్టిపుల్ టైమ్స్ అన్ చూసుకోవడం వల్ల ఓకే. హుహు. మనకి గుర్తు బావుంటుంది సార్. హుహు. అంతే సార్. అంటే బాగా రివిజన్ బాగా చేసుకోవాలి. రివిజన్ చేయాలి సార్. ఓకే. 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 ఎవ్రీ టైమ్ ఫార్ములాస్ రివైజ్ చేయడం కానీ హుహు. ఏదైనా.
ఓకే. ఓకే. నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్‌లు. నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ ఇవ్వడం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీ సక్సెస్‌లో ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ కాంట్రిబ్యూషన్ ఏంటి? నాకు బేసిక్స్ నేర్పించింది ఎవరెస్ట్ ఇంపాక్టే సార్. ఓకే. ఇంకా మెయిన్స్‌లో చాలా సపోర్టివ్‌గా అన్ని టాపిక్స్ రివిజన్ చేయిస్తూ హుహు. అంటే మేము ఎవ్రీ పెక్యులియర్ ఒక డిఫరెంట్ క్వెషన్‌ని ఫోకస్ చేయించారు సార్ ఎవరెస్ట్ ఓకే. ఇంపాక్ట్‌లో. ఓకే. ఓకే. అది క్వాంట్, ఇంగ్లీష్, రీజనింగ్, జీకే ఎవ్రీథింగ్ చాలా హెల్ప్‌ఫుల్ అయింది సార్. హుహు. కంప్యూటర్స్ కూడా. మీకు టైపింగ్ దగ్గర మీకు ఆ! ముందు టైపింగ్ వచ్చా? టైపింగ్ ప్రాక్టీస్ చేశాను సార్. సో, టైపింగ్‌తో మీకు డైలీ ఒక టైపింగ్ టెస్ట్ సాల్వ్ చేశాను సార్. హుహు. డైలీ. డైలీ. ఓకే. ఒక 15 మినిట్స్ అలా కూర్చునేదాన్ని. ఓకే. 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 సో, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఎస్ఎస్‌సి, సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయొచ్చు మీరు యెస్ చెప్పినట్టు సార్. చేస్తే. సో, మ్యాథ్సా, నాన్ మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్ కాదు అది మనకి. అస్సలు అవసరం లేని టాపిక్స్. ఓకే. ఓకే. సో, మీకెక్కడా ఇబ్బంది అనిపించలేదు నాన్ మ్యాథ్స్ అయినా కూడా? లేదు సార్. ఓకే. అది ఓవర్‌కమ్ చేస్తేనే మనం అవునులే. అవునులే. చేయగలం సార్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీకిప్పుడు ఎస్ఎస్‌సి, సీజీఎల్ 2024లో ఖచ్చితంగా జాబ్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తే ఒకేళ ఎందుకంటే ఇవాళ స్కోర్‌లు కొద్దిగా ఎక్కువున్నాయి యెస్ కాబట్టి సార్. జాబ్ అయితే పక్కా. యెస్ సార్. నో డౌట్. మళ్ళీ ఇప్పుడు ఎలాగో ఎస్ఎస్‌సి, సీజీఎల్ 2025 కూడా మీరు అటెంప్ట్ ఇస్తున్నారు యెస్ సార్. కదా! కంపల్సరీ హ్మ్. సార్. సో, ఎస్ఎస్‌సి, సీజీఎల్ 2025 ఇంకా హార్డ్‌లీ 3 మంత్స్‌లోనే మనకు ఆల్‌మోస్ట్ జూన్, జూలై నోటిఫికేషన్. అంటున్నారు కాబట్టి 3 మంత్స్‌లోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి యెస్ ఆ సార్. ఎస్ఎస్‌సి, సీజీఎల్ 2025లో మీకొక టాప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రావాలని మనస్ఫూర్తిగా ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ నుంచి కోరుకుంటున్నాను. ఐ థాంక్ యూ విష్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ థాంక్ యూ సార్. ఇన్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. Thank you so much. Thanks a lot for coming all the way from Kurnool for giving this interview. Thank you so much. Wish you all the best.